ఈ ఆహార శైలి కానీ ఇప్పుడున్న ఆహార శైలి ఏమన్నా మార్పులు ఏమన్నా జరిగాయా? అంటే పర్టికులర్గా నేను జైల్లో ఉన్నప్పుడు కొన్ని మార్పులు జరిగినాయి. అక్కడ అన్నీ ఉన్నాయి కదా, బయటకు వచ్చిన తర్వాత యథావిడిగా మళ్ళీ ఆధ్యాత్మికలో నేను గురువుగారు ఏదైతే చెప్పారో అదే బాటలో మళ్ళీ మొన్నటి నుండే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో, ఇప్పుడు గత జైలు జీవితంలో అసలు ఎలా గడిచింది? ఈ ఆధ్యాత్మిక జీవితంతో పాటు ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సనాతన ధర్మం కోసం మీ పోరాటం ఎటువైపు ఉండబోతుంది? తెలంగాణ ఆంధ్ర అని కాదు, యావత్ భారతదేశం మొత్తం, యావత్ భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా సరే నా వంతుగా నేను 100% అక్కడ నిలబడతాను. 100 కేసులు కాదు, 1,00,000 కేసులు వేసుకోండి, నాకు పెద్ద ఫరకే పడదు. ఇంకా నేను దేనికైనా తెగించాను, మీరు వేసుకోండి. కేసులు వేసుకొని జైలు వేస్తారంటే ఇప్పుడు అంత అవకాశం ఉన్నది, అంత అవకాశం ఇవ్వను కూడా, అంత బౌండరీ పెట్టుకొని ఇందులో దూకుతాను. ఇంకా అంటే ఇప్పుడు దాదాపుగా మీరు అన్ని జీవితాలు అనుభవించినట్టే, ఇటు జైలు జీవితం కానీ, ఇటు ఆధ్యాత్మికం కానీ, ఇటు ఇప్పుడు ఉన్న దాంట్లో అసలు ఏ జీవితంలో బాగుంటుంది? అసలు జనాలకంటే ఇప్పుడు మనుషులకు మీరు చెప్పే మెసేజ్ ఏంటిది? అసలు ఆధ్యాత్మికంగా ఉండాలంటే అసలు ఎలా ఉండాలి? ఒకటే చెప్తాను, మీరు ఇప్పుడు అడిగిన దానికి ఆ జీవితం ఈ జీవితం అని కాదు, పర్టికులర్గా నా చిన్నప్పటి నుండి, నేను అంత పెద్ద వయసు కాదు, జస్ట్ 27, కానీ ఎవరూ చూడలేని అన్నీ చూసి వచ్చాను నేను, ఇంక్లూడింగ్ జైలు కూడా అన్నీ చూసి వచ్చాను. కాబట్టి ఆధ్యాత్మికని ఇదేదో చిన్న చిన్న కష్టాలు వచ్చినా నేను మర్చిపోను. ఆధ్యాత్మిక అంటే నువ్వు పూజ చేయడం కానీ, భగవంతుణ్ణి ఆయన నామస్మరణం చేయడం కానీ, గురువు ఇచ్చిన మంత్రాన్ని అది జపిస్తూ ఉండడం అనేది గొప్ప వరము. అలా నువ్వు ఒక్కసారి అందులో నువ్వు ధ్యానంలో లీలమైతే సాక్షాత్తం నీకు భోలేనాథే కనిపిస్తాడు. అలాంటి ఉన్నప్పుడు ఈ చిన్న చిన్నవి నేను పట్టించుకోను కదా. అంటే